ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే సైబర్ టెర్రరిజం కింద కేసులు పెడతారు. నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఆఫ్ ఎఫ్ ను ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్ ను జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెక్షన్ 66/F కింద దోషులుగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్లో నేరం రుజువైతే 10 ఏళ్లు శిక్ష పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే సైబర్ టెర్రరిజం కింద కేసులు పెడతారు. నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఆఫ్ ఎఫ్ ను ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్ ను జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. అలాగే సెక్షన్ 66/F కింద దోషులుగా తేలితే జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్లో నేరం రుజువైతే 10 ఏళ్లు శిక్ష పడుతుంది.